ప్రభువునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయము 49వ వచనంలో సరిహద్దులను బట్టి ఆ దేశంలో స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇశ్రాయేలీలు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యం ఇచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశంలోనున్న తిమ్నత్సెరహును అతనికి ఇచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలుల గోత్రముల యొక్క పితరుల కుటుంబంలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారం వద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకం చేసిన స్వాస్థ్యములివి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టడం ముగించిరి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.